Let's pray before we look to the Word of God. Heavenly Father, we thank you, Lord, for all this time. You have given us this privilege to be at thy feet along with thy children. We thank you, Lord, for the opportunity you're giving us, Lord, again and again to meditate thy word and also to pray together. Lord, you're preparing us on this earth to be received by you. Also preparing us, Lord, to be a witness for you in this place on the earth. We thank you, Lord. We ask you to be with us from the first to last. Speak to us, talk to us. Lord, we want to see thee and thee alone, and anoint thy servant with the fresh anointing of the Holy Spirit, hiding behind the cross and reveal thyself to us. No one should go empty from here. In Jesus' name we pray. Amen. So I preach in English, Telugu. తెలుగు అన్న తెలుగు ఎస్ అన్న సరే, తెలుగు బైబిల్లో ఎవరైతే ఉందో రెడీగా ఉండండి. నేను మోస్ట్లీ ఇంగ్లీష్ వర్షన్ అక్క మంజుల సిస్టర్ మీరు రెఫరెన్స్ చెప్పండి అక్క. ఓకే అమ్మా, నేను చదువుతాను. ఐఎమ్ రెడీ. సో మనం ఫస్ట్ చాలాసార్లు ప్రేయర్ కి గ్యాదర్ అవుతాం. సో ప్రేయర్ అంటే ఏంటి, ప్రేయర్ దేవుడు మనకి ఏమి ఇచ్చిండు మనం ఫస్ట్ కనుక్కుందాం. బైబిల్లో వాక్యాల నుంచి ఆరాధన, ప్రేయర్ చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇదేంటో మనం ఫస్ట్ చూసుకున్నాం. మాథ్యూ 6:13 ఇంగ్లీష్ లో ఫర్ దైన్ ఈస్ ద కింగ్డమ్ అండ్ పవర్ అండ్ ద గ్లోరీ అంటే దేవుని శక్తి. తెలుగులో మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఇంకా చదవండి. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. లేదమ్మా, ఐ థింక్ వర్స్ 12 అనుకుంటా. ఫర్ దైన్ ఈస్ ద కింగ్డమ్ అండ్ ద పవర్ అండ్ గ్లోరీ ఫర్ ఎవర్. ఆమేన్ అంటది. అది 9-10 కలిసి ఉన్నాయి బ్రదర్. కాబట్టి ప్రార్థన చేయడి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. చాలు. సో ఇంగ్లీష్ లో క్లియర్ గా ఉంది, పవర్ అండ్ గ్లోరీ, నీ యొక్క శక్తి మహిమ అని ఉంది. సో ఆయన శక్తి మహిమ మనకు దేవుడు, ఆయన రాజ్యం, ఆయన రాజ్యంలో ఏముంది, దేవుని శక్తి మహిమ. అదే శక్తి మహిమ ఈ లోకంలో కూడా దేవుడు చూపించాలని మనం ఆయన రిప్రజెంట్ చేస్తున్నాం. సో దేవుడు మనకి ఇచ్చిన ఒక తరుణం, ఇది ఒక ప్రేయర్, ఒక మోడల్ అన్నమాట. ఇందులో ఏముంది అని మత్తయి 22:29లో మీరు లేఖనాలు తెలియక దేవుని యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్ అని ఉంది. యు డు నాట్ నో ద స్క్రిప్చర్స్ నాట్ ద పవర్ ఆఫ్ గాడ్ అంటే మీకు దేవుని వాక్యాలు తెలియదు, దేవుని యొక్క శక్తి తెలియదు. మత్తయి 24:30లో తెలుగులో చదవమా ఇది. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడను. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మహిమతోను మేఘారుడై చుట్ట చూచి భూమి మీదనున్న సకల గోత్రము వారు రొమ్ము కొట్టుకొందురు. సో మహాశక్తి మహిమ, యేసు ప్రభు తిరిగి వచ్చేటప్పుడు ఆయన ఏమంటాడు, మహాశక్తి మహిమ అందరు చూస్తారంట. దేవుడు అంత విధంగా వస్తున్నాడు అంటే పరలోక రాజ్యంలో మహిమ శక్తి ఉంది. లేఖనాలు దేవుని శక్తి మనం తెలియదు. దేవుడు మనకి ఇచ్చే ఒక మోడల్ ప్రేయర్ లో ఆ శక్తి గురించి, ఆ వాక్యాల గురించి దేవుడు చెప్తున్నాడు. దేవుడు తిరిగి వచ్చిన మళ్ళీ మామూలుగా రావచ్చు కదా, మహాశక్తి మహిమతో వస్తాడని ఉంది. మత్తయి 26:64లో దేవుని కుమారుడు మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుట. సర్వశక్తి మొత్తం వర్డ్స్ కాదమ్మా, ఒకటి మనం హైలైట్ వర్డ్స్. సర్వశక్తి కుడి పార్శ్వమ అంటే దేవుని పరలోకమైన తండ్రి, గాడ్ ఆఫ్ ద ఫాదర్, హెవెన్లీ ఫాదర్, ఆయన పక్కన
శక్తితో కూర్చొని ఉన్నాడు. అంటే ఇది సాధారణ విషయం కాదు. దేవుడు ఏమంటున్నాడు, నేను శక్తిమంతుడిని, నా తండ్రి శక్తిమంతుడు, పరలోక రాజ్యంలో శక్తి ఉంది, ఆ శక్తి మహిమ మీకు తెలవడానికి నేను ఈ భూలోకంలో వాక్యాన్ని పంపించినాను. ఈ వాక్యం మీకు తెలియదు, దేవుని శక్తి కూడా తెలియదు. ఆయన తిరిగి వస్తున్నాడు అంటే యేసుప్రభు తిరిగి వస్తున్నప్పుడు మహాశక్తితో వస్తున్నాడు. తర్వాత పరలోకంలో ఎక్కడ కూర్చున్నాడు, శక్తివంతుడు అయి రైట్ సైడ్ లో కూర్చున్నాడు. కింద ఫస్ట్ టైం వచ్చినప్పుడు యేసుప్రభు మామూలుగా వ్యక్తిగా వచ్చినాడు, ఒక ల్యాంబ్ గా వచ్చినాడు. కానీ ఆయన శక్తి మహిమ మనం వాక్యంలో ఇందాక చూసినాం. అయితే అనేక సార్లు సాతానుడు ఏమంటాడంటే, నా దగ్గర కూడా శక్తి ఉందంటది. చూడు లూకా 4:6. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమ నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇవ్వకూడదునో వానికిత్తును. నా దగ్గర ఉందంటుంది ఆ శక్తి. ఆ శక్తి అంతా నా దగ్గర ఉంది, నేను మీ అందరికి ఇస్తా అంట. అంటే ఎంత మోసం ఇది! ఆదికాండం 2:7-3 దేవుడు ఏమన్నాడు, ఈ ఫలము తింటే ఖచ్చితంగా మరణిస్తాడు అనేసి 2:7 ఉంది. కానీ 3వ అధ్యాయం 7-8 ఉంది, కానే కాదు అని అబద్ధం చెప్తుంది. మీరు చస్తురా, కాదు, ఇది నిజం కాదు, అబద్ధం. సో ఇక్కడ కూడా సాతానుడు ఏమంటే, నా దగ్గర ఉన్న శక్తి మీ అందరికి నేను ఆ శక్తిని ఇస్తాను. ఇప్పుడు ఈ లోకంలో చాలా మంది అనేక రకాలుగా వాళ్ళ విధాలుగా ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళు విగ్రహాల ముందు కానీ, లేకపోతే బలిలు అర్పిస్తూ కానీ, వేరే విధంగా ఏంటంటే వాళ్ళకి శక్తి కావాలని. నేను కోయా ప్రదేశంలో వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు అంటారు, మేము శక్తులను పూజ చేస్తాం, ఇట్లా విగ్రహాలతో చెయ్యమనేసి. ఏంటంటే సాతానుడు వాళ్ళకి శక్తిని ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళు దాంతో సంతోషం ఉన్నారు. కానీ ఈ శక్తి సాతాను ఇచ్చేది ఈ లోకంలో ఒకరోజు అది విడవబడుతుంది, ఒకరోజు అది నరకానికి పోతుంది. మనం మాట్లాడే శక్తి అంటే యేసు ప్రభు శక్తి. ఆయన శక్తితో రాబోతున్నాడు. ఆయన శక్తిమంతుడు. వాక్యంలో శక్తి ఉంది, ఆయన దగ్గర శక్తి ఉంది, పవర్ ఉంది. ఇంగ్లీష్ లో వర్డ్ పవర్, చాలా నాకు ఇష్టమైన వర్డ్ ఇది, పవర్. ఈ శక్తి యేసు ప్రభు దగ్గర ఉంది. చూడండి యోహాను సువార్త 19:11. Jesus answered, "You have no power at all against me." మీరు నా మీద ఎలాంటి శక్తి లేదు. చదవమ్మా. ఎన్నో వచనం బ్రదర్? 19 chapter verse 11. ఓకే, 1 minute. అప్పుడు 1 minute బ్రదర్. అందుకు యేసు, పైనుండి నీకేబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. నా మీద ఏ అధికారము శక్తి లేదు. సో సాతాను అంటే అన్ని నా దగ్గరనే ఉందని అబద్ధం. తండ్రి దగ్గర ఉంది శక్తి. ఆ శక్తి అధికారం దేవుని యేసు ప్రభుకి ఇచ్చినారు. సో తండ్రి ఇస్తేనే గాని మీరు నన్ను చంపలేరు, అంతే తప్ప మీరు ఎవ్వరు ఏమి కూడా నా మీద హక్కు ఏం లేదు. మత్తయి 9:6. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసు. మనుషుని కుమారుని దగ్గరనే అధికారం శక్తి ఉన్నది. పాపములు క్షమించడానికి ఎవ్వరికి లేదు. ఎవ్వరు ఏం చెప్పినా, ఏ మానవుడు చెప్పినా, ఏ వేరే గ్రంథాలు చెప్పినా అన్ని అబద్ధాలు. దేవునికి ఒక్కనికే, యేసు ప్రభు ఒక్కనికే ఆ శక్తి, ఆ మహిమ, అధికారం ఉన్నది. గుర్తుపెట్టుకోండి. ఎన్ని లోకంలో ఎన్ని వచ్చేసి చెప్పినా కూడా వాళ్ళ దగ్గర లేదు. అంతా భ్రమ, ఊటకం. కొద్ది సమయం వారికే వాళ్ళ కొద్ది శక్తి ఉంది. కానీ యేసు ప్రభు శక్తి, ఆ శక్తి ముందు ఇవన్నీ ఏమీ లేవు. లూకా 4:36. అందుకు అందరూ విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోచున్నవని ఒకనితోనొకడు చెప్పుకొనిరే.
ఇది ఫస్ట్ టైం వాళ్ళు చూస్తున్నారు. ఎట్లా ఈయనదే ఇంత జ్ఞానము, ఇంత శక్తి, ఇంత అధికారం ఎక్కడి నుంచి ఉంది? ఈ అన్ని దెయ్యాలు కూడా విడిచిపెట్టిపోతున్నాయి. ఎందుకు అంటే ఈయన ప్రభు, ఈయన దేవుడు. ఈయన దగ్గర ఆ శక్తి, మహిమ ఉంది, అధికారం ఉంది. ఎవ్వరికి లేదు. ఈ అధికారంతో ఆయన ఎలగొట్టేస్తున్నాడు అన్ని. అందరు ఆశ్చర్యపడ్డారు. కొలొసియన్స్ 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, తాను ప్రేమించిన తన అధికారంలో నుండి విడుదల చేసి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. రాజ్య నివాసులుగా అంటే మనం ఈ పరలోక రాజ్య పౌరులంగా మారినాం. ఏ విధంగా? ఈ పవర్ ఆఫ్ డార్క్నెస్, ఈ సాతానుడు ఏదో చెప్పి నా దగ్గర ఉంది అన్న కదా, దీన్ని ఓడించినాడు. ఎక్కడ ఓడించినాడు? సిలువ మీద ఓడించినాడు. అందుకే ఏమన్నాడు చివరి మాటలో? ఇట్ ఈస్ ఫినిష్డ్. సమస్తము అయిపోయింది, ఫినిష్డ్. సో సమాప్తమైనది. యేసు ప్రభు శిలువ మీద సమాప్తం చేసింది ఏంటి అంటే ఈ యొక్క పవర్ ఆఫ్ డార్క్నెస్ ని సమాప్తం చేసేసినాడు. ఈ సమాప్తం చేసిన తర్వాత ఆయన ఏమంటాడు? మనల్ని మార్చినాడు. ఎక్కడి నుంచి మార్చినాడు అంటే మన సాతాను చేతిలో నుంచి, పాపం చేతిలో నుంచి, మరణం నుంచి మనల్ని మార్చి ఎవరి దగ్గర ఇచ్చిన కింగ్డమ్ ఆఫ్ హిస్ సన్ అంటే ఈ పరలోక దేవుడి కుమార్ రాజ్యంలో మనల్ని కూర్చోబెడుతున్నాడు. అందులో మనల్ని చేస్తున్నాడు, పౌరసత్తులుగా చేస్తున్నారు. అందుకే ఎప్పుడైతే ఎవరైనా యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరిస్తారో ఆ రోజు వాళ్ళు అందులో నుంచి మారిపోయి, అంటే ఆ శక్తి, ఈ లోక సంబంధమైన శక్తి, సాతాను శక్తిలోంచి విడిపించబడి యేసు ప్రభు బిడ్డలుగా అవుతాము. యేసు ప్రభు బిడ్డలు అయినప్పుడు మన ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు మనం ఆయన పరలోకంలో ఉన్నాం. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి చూడండి. లూకా 9:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి, ఇప్పుడేం చేసిన యేసు ప్రభు? ఎవరైతే వాళ్ళందరూ ఆయనని వెంబడించినారో శిష్యులు, వాళ్ళకందరికి ఆ శక్తిని ఇచ్చినాడు, ఆ పవర్ ఇచ్చినాడు. అని మీరు కూడా చేయొచ్చు. నేనే కాదు, మీరు కూడా చేయొచ్చు. తర్వాత లూకా 10:19. ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది ఎంత మాత్రమును హాని చేయదు. ఏం హాని చేయదు? ఏవైనా సరే, పాములే కానీ, స్కార్పియన్స్ కానీ, దెయ్యాలు కానీ, ఎవరైనా సరే ఏమి హాని చేయదు. ఎందుకంటే నేను మీకు ఆ శక్తి, అధికారం ఇస్తున్నా. నా దగ్గర ఉన్నది ఆ శక్తి, తండ్రి దగ్గర ఉన్నది. నేను అది మీకు ఇస్తున్నాను. అది తండ్రి ఇస్తేనే గాని మీరు నా మీద అధికారం లేదని అన్నాడు యేసు ప్రభు. ఆ అధికారము, శక్తి దేవుడు మనకి ఇస్తున్నాడు. యేసు ప్రభు శిష్యులకి మనల్ని ఎలాంటి విషయాలు మనల్ని హాని చేయలేదు. నథింగ్ కెన్ హర్ట్ us. స్కార్పియన్ కానీ, పాములు కానీ, ఎనీథింగ్, అన్లెస్ వి క్లెయిమ్ దట్ వన్. మనం క్లెయిమ్ చేసినప్పుడు, దాన్ని నమ్మినప్పుడు మనల్ని ఎవ్వరు ఏమీ చేయరు. ఇప్పుడు ఈ శక్తి ఇది యేసు ప్రభు శిష్యులకు ఇచ్చినాడు. కానీ మనకేంటి, మనకి ఇచ్చిందా లేదా చూద్దాం. యోహాను సువార్త 1:12. తను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అధికారము, శక్తి. మనం యేసు ప్రభుని నమ్మినప్పుడు, సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆ శక్తి దేవుడు మనకిచ్చినాడు. యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ మనం చేయొచ్చు ఆ శక్తి ద్వారా. ఆయన అధికారం ఇచ్చినాడు. ఎవ్వరు మిమ్మల్ని ముట్టలేరు. ఎవ్వరు మిమ్మల్ని హాని చేయలేరు. ఎలాంటి సమస్యలైనా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే, ఎంతమంది వచ్చినా సరే, ఎవ్వరు మిమ్మల్ని ముట్టలేరు. జకరియా 2:8 ఉంది, మీరు నా కనుగుడ్డులాగా నేను కాపాడుతాను, ఎవరు నన్ను వచ్చి
మిమ్మల్ని ఎవ్వరు ముట్టలేరు. ఇదే కాక దేవుడు సంఘానికి కూడా శక్తి ఇచ్చినాడు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను మీరు శక్తి నందుతారు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ ఇవ్వడం ద్వారా. చెప్పండి, ఇంకా చదవను. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుదురని వారితో చెప్పెను. శక్తిని ఇస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయినాడు. అక్కడ మనకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. వెళ్ళిపోయే ముందు మనకి ఏమి ఇచ్చినాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఒకరికి అని పాత నిబంధనలు ఉండే, ఒకరికి రావడం పోవడం, సెలెక్టెడ్ పీపుల్. కానీ ఇప్పుడు సంఘానికి ఇచ్చినాడు. అంటే ఎవరు 2-3 కూడుకొని ప్రార్థన చేస్తారో అది సంఘం. సంఘం అంటే యేసు ప్రభు రక్తంతో కొన్న ప్రజలు. ఇప్పుడు మనం అందరం గ్యాదర్ అయినాం డిఫరెంట్ ప్లేసెస్ లో. ఈ విధంగా జూమ్ లో, ఇంటర్నెట్ ద్వారా మనం కూడా సంఘమే. ఈ సంఘానికి దేవుడు ఏమి ఇచ్చినాడు? శక్తిని ఇస్తున్నాడు, పవర్ ఇస్తున్నాడు. మనం ఆయనకు సాక్షులుగా ఉండడానికి. నేను వచ్చేసి నావేదో చెప్పడానికి, లేకపోతే మీరు వచ్చి మీరు చెప్పడం కాదు, దేవుని సాక్షులుగా ఉండడానికి. ఇప్పుడు ఈ ఒక శక్తి పేతురు చూసినాడు. అపోస్తలులు 3:12 ఆయన ఆ శక్తి బయలుపరిచినాడు. అపోస్తలులు 4:7 ఆయనని ఒక 150 మంది కౌన్సిల్ ముందు నిలబెట్టి ఆయనని వార్నింగ్ చేస్తున్నారు, థ్రెటన్ చేస్తున్నారు. మేము చంపేస్తాము. డ్యూటెరోనమీ 13 ప్రకారం ఒకవేళ ఈడు అబద్ధం చెప్తున్నాడు, దేవదూషణ చేస్తున్నట్టు రాళ్లతో కొట్టి చంపడానికి ఏ కౌన్సిల్ యేసు ప్రభుని చంపడానికి నిలబడ్డారు, అదే కౌన్సిల్ పేతుర్ని కూడా తీసుకొచ్చి నిలబెట్టినారు. అననీయాస్ ఉన్నాడు, హై ప్రీస్ట్ ఉన్నారు, సోల్జర్స్ ఉన్నారు, ఫరిసీస్ ఉన్నారు, సదుకీస్ ఉన్నారు, అందరు ఉన్నారు, తప్పు చెప్తున్నారు. అయితే వాళ్ళందరి ముందు ఈయన చదువు లేని వ్యక్తి, స్కూల్ పోలేదు, థియాలజీ కాలేజీకి పోలేదు, లేఖనాలు తెలియదు. కానీ యేసు ప్రభు శక్తి ఇవ్వడం వల్ల, అధికారం వల్ల ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు నిలబెడుతున్నాడు. 4:7 ద పవర్, ఆయనకు ఆ శక్తి ఉంది. ఆయన ఆ శక్తితో ఆయన ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఈ ఎవరితోటి? 150 మంది ముందు. అంటే యేసు ప్రభు ఇచ్చిన శక్తి ద్వారా ఆయన ప్రజలమైన ఆ శక్తి మనల్ని ఎవరిని ఏ విషయమైనా మనల్ని కించపరచదు. స్కార్పియన్స్ కానీ పాములు కానీ ఆ శక్తితో మనం ఏం చేయగలుగుతామంటే సాక్షులుగా ఉంటాము. ఆ శక్తితో మనము ఏం చేస్తున్నాం అంటే అందరి ముందు మనం మాట్లాడగలుగుతాం ధైర్యంగా. ఇంకోటి అపోస్తలులు 4:33 విత్ గ్రేట్ పవర్ గేవ్ ద అపోస్తల్ విట్నెస్. అంటే ఎంతో పెద్ద శక్తితో అప్పర్ రూమ్ లో ఏం చేసిందంటే అందరు కూడుకున్నారు, శిష్యులంతా కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. ఇదే శిష్యులు భయపడకుండా ఇంతకు ముందు కూడుకునే వాళ్ళు. ఇప్పుడు శక్తి నొందిన ప్రకారము, ఆ పవర్ పొందిన ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు అందరు కూడుకొని ప్రార్థన చేసినప్పుడు విత్ బోల్డ్నెస్, శక్తితో వాళ్ళు దేవుని వాక్యం వాళ్ళు బోధించినారు, దేవుని వాక్యం చెప్పగలిగినారు. ఆ శక్తి దేవుడు మనల్ని ఇయడానికి కోరుతున్నాడు. మనకుందా ఆ శక్తి? ఆ పవర్ మనకుందా? ఇన్ని వాక్యాలు మనం చూసినాం, దేవుని వాక్యాలు చూసినాం. దేవుడి దగ్గర ఏముంది, సాతాన్ దగ్గర ఏముంది, సాతాన్ నుంచి ఓడించి శిలువ మీద దేవుడు ఏం చేసినాడు, మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చినాడు, శిష్యులకు ఏమిచ్చినాడు, సంఘానికి ఏమిచ్చినాడు, మనకేమిచ్చినాడు. ఇన్ని విషయాలు చూస్తున్నాం. తర్వాత ఇంకేముంది? యాక్ట్స్ 6:8 అపోస్తలుల 6:8 స్టెఫాను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ఆయన ఫెయిత్ అండ్ పవర్, దేవుని శక్తి, తర్వాత విశ్వాసంతో. స్టెఫాన్ ఎవరు అంతకు ముందు ఎవరు తెలియదు, కానీ దేవుడు ఎంచుకున్నాడు. ఎంచుకొని ఏం చేసినాడు? అందరు ప్రజల ముందు విశ్వాసులుగా, సాక్షులుగా మిమ్మల్ని కూడా దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకంటే విశ్వాసులు సాక్షిగా ఉండడానికి. మీరు ఏ పట్టణంలో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, మీరు సాక్షులుగా ఉండాలి.
ఎట్లా ఉండాలి? భయపడుతూ కాదు, ధైర్యంగా, శక్తితో. ఆయన ఆయన శక్తిమంతుడు కాబట్టి, మీరు ఆయన ప్రజలు కాబట్టి, మీరు ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించినారో అప్పుడే మీకేమిచ్చింది దేవుడు? శక్తినిచ్చినాడు. మీరు నా ప్రజలు, నా పిల్లలు, మై సన్స్. మనం ఏం చేయాలి? నిలబడాలి. ఈ శక్తితో నిలబడాలి, సాక్షులుగా ఉండాలి. మనం ఊరికనే న్యూస్ చూసేసి అక్కడ ఇదవుతుంది, ఇక్కడ అది భయపడద్దు. అవి ఏం చేయవు మనల్ని. అవి దానికి మన మీద అధికారమే లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, సంఘం మీద సాతానుడు దాడి చేస్తాడు, కానీ సంఘానికి దేవుడు ఏమిచ్చిండు? ఆయన శక్తిని ఇచ్చినాడు. సంఘం అంటే అందరూ అనుకుంటారు బిల్డింగ్. ఇప్పుడు ఇండియాలో అనేక బిల్డింగ్స్ డిస్ట్రాయ్ చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు చర్చెస్ డిస్ట్రాయ్ అవుతుంది. కాదు. వియట్నాంలోనో ఎక్కడనో వాళ్ళు ఏం చేసిండ్రు, సంఘాన్ని అంతా కులగొట్టేసినారు. కులగొట్టినా కూడా వాళ్ళు ఏం చేసిండ్రు, ఆ కులగొట్టిన స్థలంలో మళ్ళీ అందరూ, సంఘం అంటే ఎవరు? మనుషులు అందరు వెళ్ళేసి కూర్చొని ప్రాణం చేసినారు, కాల్ చేసినారు, కూర్చొని ప్రాణం చేసినారు. చైనాలో ఎక్కడో మొత్తం చర్చ్ అంతా బిల్డింగ్ లో నీళ్ళతో నిండిపోయింది. అందరు వచ్చి మళ్ళీ ఆ నీళ్ళలో ఉన్న ప్లేస్లనే వచ్చి ఆరాధన చేసినారు. సంఘం అంటే అది. సంఘం అంటే బిల్డింగ్ కాదు. సంఘం అంటే మనము విశ్వాసులు, సాక్షులుగా యేసు ప్రభు గురించి ఉండడానికి. సో సాక్ష్యంగా ఉన్నాం. రెండోది, మొదటి కొరింథియన్స్ 1:18. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరెతనం గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని శక్తి. సో మనం ఆయన ప్రజలమైనాం, ఆయన బిడ్డలైనాం. ఆయన మాకు శక్తినిచ్చినాడు. సంఘంలో చేర్చబడ్డాము, శక్తినిచ్చినాడు. ఆయన సాక్షులుగా ఉండడానికి మనకు శక్తినిచ్చినాడు. ఇప్పుడు నాలుగోది ఏంటి? మనము ఆయన గురించి, సిలువ గురించి చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. ఎట్లా చెప్తాం? ఇప్పుడు కొన్ని ప్రదేశాల్లో స్వార్థ చెప్పడానికి ఛాన్స్ లేదంటారు, కానీ మీరు షర్ట్ మీద వాక్యాలు వేసుకోవచ్చు కదా, యేసు ప్రభు నా రక్షకుడు అని. అది నిన్ను ఎవరు ఆపలేరు కదా. అది కూడా మీరు సాక్ష్యం ఇస్తున్నారు. టోపీ పెట్టుకుంటే టోపీ మీద కూడా మీరు వాక్యం రాసుకోవచ్చు కదా, యేసు ప్రభు నా రక్షకుడు అనేసి. ఆయన సిలువ గురించి, ఆయన సుశేషణ అంటే రక్షణ గురించి, సువార్త, ఆయన గురించి చెప్పడమే సువార్త. యేసు ప్రభు అని చెప్పడమే సువార్త. ఎవరైనా సరే ఆయన గురించి సువార్త చెప్పడం యేసు ప్రభు. ఆస్ట్రియాలో ఒక సేవకుడు, తెల్ల ఆయనకి బ్లడ్ కి అవసరం ఉండే సర్జరీ అప్పుడు బ్లడ్ ఎక్కించినారు. కొన్ని నెలల తర్వాత ఆయనకు ఎందుకో నీరసమై పడిపోతే మళ్ళీ వాళ్ళు క్యాజువల్గా చెక్ చేసినారు. చెక్ చేసినప్పుడు ఆయన బ్లడ్ లో ఎయిడ్స్ ఉందని బయలుపడ్డది. ఇట్ కేమ్ అవుట్. అయితే అందరూ ఈయనని ఒకలాగా చూసినారు. ఈయన తప్పు చేసిందా, సేవకుడై ఈయనకి ఎట్లా ఎయిడ్స్ వచ్చిందని. తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తే ఆయన సర్జరీ టైంలో ఎక్కించిన రక్తము అందులో ఎయిడ్స్ ఉంది. సో ఈయన శరీరం కుంగిపోతా ఉన్నది, ఇంకా మరణిస్తాడు అనేసే టైంలో 2 months ఇంకా టైం ఉంది అని డాక్టర్స్ చెప్పినప్పుడు చర్చ్ అంతా ఏం చేస్తున్నారంటే ఈయనకు డబ్బులు ఇచ్చి ఫ్యామిలీకి ఒక రిసార్ట్ ప్లేస్ లో, ఒక రిమోట్ ప్లేస్ లో వెళ్ళి సంతోషంగా ఈయన చావని అనేసి పంపించినారు. ఈయనేమో ఏడుస్తా ఉన్నాడు, ప్రభువా నేను ఇన్ని సంవత్సరాలు నీ గురించి విశ్వాసంగా ప్రార్థన చేసినాను, విశ్వాసంగా నేను సేవ చేస్తున్నాను, ఈ జబ్బు నాకెందుకు వచ్చింది? ఆ ఒక ఎయిడ్స్ రక్తం నాలో ఎందుకు ఎక్కించినారు, నువ్వు ఎందుకు అలో చేసినావు అనేసి ఎన్నో పెద్ద ప్రశ్నలతో ఏడుస్తా ఉన్నాడు. అక్కడ వెళ్ళిండు. ఆయన సంతోషం లేదు ఫ్యామిలీ అంతా, ఎందుకంటే చనిపోతున్నాడు, ఆయనకి 2 చిన్న పిల్లలు. అయితే అక్కడ సమయంలో దేవుడు గమనిస్తా ఉన్నాడు. ఆ సమయంలో ఒకరోజు 2 levels ఆఫ్ స్విమ్మింగ్ పూల్ ఉన్నది అక్కడ వాళ్ళు వెళ్ళిన ప్లేస్ లో. పైన ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, కింద ఇది ఒక మెట్టు లాగా అనమాట. పైన ఏమో వాళ్ళ చిన్న కొడుకు, ఒక 7 years 8 years అబ్బాయి స్విమ్మింగ్ చేస్తాడు. కింద దాంట్లో ఈయన ఉన్నాడు.
ఈయన బ్యాక్ అబ్బాయికి ఉంది, అంటే ఆయన బ్యాక్ అబ్బాయి ఏమో అనుకున్నాడు. సో ఆయన అన్నాడు, డాడీ ఐఎమ్ కమింగ్ అనేసి జంప్ చేసిండు. జంప్ చేసి ఈయన రెడీ లేడు, ఎందుకంటే అబ్బాయి ఎంకున్నాడు, దుంకుతున్నాడు, ఈయనేమో ఇటు సైడ్ ఫేస్ చేస్తున్నాడు. డాడీ ఐఎమ్ కమింగ్ అనే వరకు ఇమీడియట్ గా ఈయన టర్న్ అయిపోయి వాడు జంప్ చేయగానే కొడుకుని పట్టుకొని కొడుకుని అన్నాడు, యు నో ఐఎమ్ నాట్ రెడీ, నేను సిద్ధంగా లేను, నువ్వు ఎందుకు నేను వస్తున్నానని చెప్పి జంప్ చేసిన, నేను రెడీ అయినాక నువ్వు చేసేది ఉండే కదా అని అన్నాడు. అయితే కొడుకు అన్నాడు, నాకు తెలుసు నా తండ్రి నన్ను కింద పడనీయడు, దెబ్బ తాకనీయడు, నా తండ్రి నన్ను కాపాడతాడు అనేసి అనే వరకు అప్పుడు దేవుడు ఆయనకు హృదయంలో మెల్లని స్వరంతో మాట్లాడాడు. నీ కొడుకు విషయంలో నువ్వు ఇంతగా జాగ్రత్తగా ఉండి నీ కొడుకు జంప్ చేస్తే నువ్వు రక్షించడానికి తిరిగి ఇచ్చేస్తే నువ్వు నా బిడ్డవి, నేను నిన్ను ఈ రోగంతో ఎట్లా చనిపోవడానికి నేను అలో చేస్తానని అనుకుంటున్నావు? హౌ యూ కెన్ థింక్ దాట్ ఐ అలౌ యూ టు డై లైక్ దిస్? యు ఆర్ సో రాంగ్. ఐఎమ్ యువర్ గాడ్, నేను నీ తండ్రిని, నేను నిన్ను ఏ విధంగా ఇట్లా చావడానికి నేను అనుమతిస్తాను లేదు. ఈ రోగం నీలో ఉంటది, కానీ ఈ రోగం నువ్వు ఈ రోగం ఉంటూ నాకు సాక్షిగా ఉండాలనేసి ఎప్పుడైతే దేవుడు మాట్లాడిందో ఆయన ఇమ్మీడియట్ గా బయట వచ్చేసి వైఫ్ నంతా పిలిచి ఏమన్నాడంటే, రండి ఇంటికి వెళ్ళిపోదాం, బ్యాక్ వెళ్ళిపోదాం మన టౌన్ కి అని. ఎందుకు అంటే దేవుడు నాతో మాట్లాడిండు, నన్ను దేవుడు హీల్ చేసేసిండు, స్వస్థపరిచిండు, మనం వెళ్ళిపోదాం అనేసి. ఈయనకి పిచ్చి పట్టిందా అనేసి భార్య అని లేదు, హీల్ అయిపోయింది. సో తీసుకొచ్చినాక చర్చ్ అంతా ఏమన్నారంటే, ఈయనకి ఎందుకు ఈ విధంగా ఇట్లా మాట్లాడుతుండు, ఎందుకు ఇట్లా ఈ విధంగా హీల్ అయిండు, ఎందుకు వచ్చేసిండ్రు అని అంటే, తర్వాత వాళ్ళు ఏం చూసిందంటే ఈయనని అబ్జర్వ్ చేస్తున్నారు, ఎట్లా చనిపోతాడు, పోనీ బాగా ఫ్రస్ట్రేషన్ నుండి వచ్చి చనిపోతాడు ఇక్కడ అనేసి అనుకున్నారు. అక్కడ వచ్చిన కొన్ని రోజులు అయిపోయింది, 2 months అయిపోయింది, ఆయన ఇంకా బతికి ఉన్నాడు. 6 months అయింది, ఇంకా బతికి. అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే ఆ ఒక క్యాన్సర్, ఆ ఒక ఎయిడ్స్ ఉంది, కానీ ఎయిడ్స్ స్ప్రెడ్ అయితే లేదు, ఎక్కడ ఉందో అక్కడనే ఉంది. అయితే డాక్టర్ ఏమన్నారంటే, నువ్వు ఏదైతే చేస్తున్నావో అది కంటిన్యూ చేయి, అది నిన్ను ఆ ఎయిడ్స్ బాడీలో స్ప్రెడ్ కాకుండా స్టాప్ చేసింది అని. సో ఆ వ్యక్తి అప్పటి నుంచి ఆయన ఒక డైలీ మెడిసిన్ తీసుకోవాలి, ఆ తర్వాత డైలీ ఆయన దేవుని సేవ చేస్తున్నాడు, సువార్త చేస్తున్నాడు. ఈ విషయం అనేక ప్లేసెస్ లో తెలిసింది. సో ఆయన గెస్ట్ స్పీకర్ లాగా పిలిచి మీరు చెప్పండి అనేసి అన్ని దేవుని విషయాలు చెప్తూ ఎట్లా దేవుడు సాయం చేసిండు, ఈ యొక్క ఎయిడ్స్ ని దేవుడు నాలో ఆ ఎయిడ్స్ పెట్టినా కూడా నేను హీల్ అయినాను, అంటే నేను చావను, ఇంకా నా ఒక ఓల్డ్ ఏజ్ వరకు చావను, న్యాచురల్ గా చేస్తాను అనేసి సాక్ష్యం చెప్తా ఉంటే ఈ విషయం అరబ్ దేశంలో తెలిసిపోయి ఇరాన్ దేశం ఏం చేసింది అంటే ఈయనని పిలిచి నువ్వు వచ్చి మా పేషెంట్స్ తో మాట్లాడాలి, డిప్రెషన్ లో ఉంటారు వీళ్ళు, మీరు ఒక మోటివ్ స్పీచ్ ఇవ్వాలి అంటే ఈయన అన్నాడు, నేను ఇస్తాను, కానీ నా యేసు ప్రభు గురించి నేను చెప్పకుండా ఉండలేను అంటే, లేలే అదైతే చెప్పొద్దు, యేసు ప్రభు గురించి చెప్పొద్దు, నువ్వు వేరే అన్ని మోటివేషన్ చెప్పాలి అంటే. ఒకవేళ ఈయన ఇట్లా అడిగింది, ఒకవేళ వాళ్ళు నా గురించి నాకు విశ్వాసం గురించి అడిగితే అప్పుడు ఏంటి అంటే, అప్పుడు నీ యొక్క విశ్వాసం నీ యొక్క యేసు ప్రభు గురించి చెప్పచ్చు, కానీ నువ్వు యేసు ప్రభు గురించి బోధించద్దు. కాంగ్రిగేషన్ ఆడియన్స్ నుంచి ఎవరన్నా ప్రశ్న వేస్తే నువ్వు ఎట్లా బతికినావు, ఇందులో నీ యొక్క విశ్వాసం ఒక జర్నీ ఏంటి అని అడిగితేనే నువ్వు చెప్పాలి అని ఈయన ఓకే చేసిండు. ఇరాన్ గవర్నమెంట్, ఇరాన్ ఆఫీషియల్స్, ఇరాన్ లో 2 చర్చెస్ ఉన్నాయి, ఈచ్ చర్చ్ లో 100 ఉంది అఫీషియల్ చర్చెస్. ఎక్కువ ఎవరన్నా యేసు ప్రభు గురించి తెలుసుకొని తిరిగితే వాళ్ళని చంపేస్తారు. ఇది ఇరాన్ లో జరుగుతున్న విషయాలు. అయితే ఈయనని పిలిచినప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ పిలుస్తారు, గవర్నమెంట్ అఫీషియల్స్ ఈయనకు పే చేస్తారు, కూర్చుంటారు ముందు. ఈయన మాట్లాడుతుంటే ప్రతి ఒక్క ఆడియన్స్ లో ఎవరో ఒక్కరు అడుగుతారు, నీ యొక్క జర్నీలో
నీ యొక్క విశ్వాసం ఏంటి, దాంట్లో ఎంతవరకు నీకు సపోర్ట్ చేస్తుంది, ఏం హెల్ప్ చేస్తుంది అని అడగగానే ఈయన మొదలు పెడతాడు ఇక యేసు ప్రభు గురించి చెప్పడానికి. అట్లా ఇరాన్ మొత్తం దేశంలో ఈయన సువార్త చెప్తున్నాడు. ఎట్లా? ఆయన ఒక రోగం నుంచి, ఆ వ్యక్తి నేను కలిసినాను బహామస్ లో, ఆయన చెప్తున్నాడు ఎంతో సంతోషంతో. అంటే ఏమైనా సరే దేవుడు ఏమంటున్నాడు, సిలువ ఒక శక్తి. మనం లోకానికి వెర్రితనం ఉంటది, కానీ సిలువ ఒక శక్తి, మనకు బలం. ఆ ఒక సిలువ మనం గురించి చెప్పాలి, సువార్త చెప్పాలి. మనకు రోగం ఉన్నా రోగం లేకున్నా, రోగం అనేక విధాలుగా వచ్చినా కూడా దేవుడు ఏమంటాడు, నీలో నుంచి నేను మహిమ పడాలి, త్రూ యూ ఐ షుడ్ గ్లోరిఫై. ఎంత గొప్ప సాక్ష్యమైనది. ఇంకా చూద్దాం. ఈ యొక్క శక్తి, ఇంతవరకు మనం దేవుని శక్తి, అధికారం, ఇంగ్లీష్ లో అయితే పవర్ అని ఉంది, తెలుగులో అధికారం ఉంది, కానీ ఇంగ్లీష్ లో పవర్. ఈ యొక్క శక్తి ఎట్లా మనం పొందగలుగుతాం? ఎట్లా? ఇది కేవలం ప్రార్థన ద్వారానే పొందగలుగుతాం. ప్రార్థనలో నువ్వు స్పెండ్ చేయాలి. ప్రార్థన చేయలేదు అనుకో, నీకు ఆ శక్తి గురించి తెలీదు. సామ్స్ చాప్టర్ 6 verse 9, కీర్తనలు 6వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నా విన్నపములు ఆలకించున్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. యెహోవా, the Lord heard my supplication, the Lord will receive my prayer. అంటే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందుకే మనం ఏం చేయాలి? we have to pray. మనం ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క ప్రేయర్ మీరు చేసేది, ఇండివిజువల్ కానీ, ఫ్యామిలీ కానీ, చర్చ్ కానీ, ఈ విధంగా ప్లాట్ఫామ్ కానీ, మీరు చేసే ప్రతి ఒక్క ప్రేయర్ దేవుడు ఆలకిస్తాడు, జవాబిస్తాడు. మాథ్యూ 17:21, మత్తయి సువార్త 17:21. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మత్తయి 17:21. yes sir. Okay, how but this kind does not go by prayer and fasting. Prayer and fasting. అది 18 బ్రదర్, 17-18 లో ఉంది. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంత కాలం ఉందును, ఎంత వరకు మిమ్మల్ని సహింతును, వానిని నా ఎద్దకు తీసుకొని రండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగానే అది వానిని వదిలిపోయాను. ఆ గడియలోనే ఆ చిన్నవాడు స్వస్థత నొందును. తరువాత శిష్యుడు ఏకంగా యేసునొద్దకు, మేము ఎందుకు దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే. మీరు ప్రార్థన చేస్తా ఉంటే, దేవుని వాక్యం చదువుతా ఉంటే ఏమొస్తుందంట? విశ్వాసం. ఇది ప్రార్థన, ఉపవాసం. క్లియర్ ఇంగ్లీష్ లో ఏముందంటే ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. అంటే ప్రేయర్ చేసేటప్పుడు, ప్రేయర్ మీకు ఉన్న టైంలో మీరు రాసుకోండి, ఏ రోజు ఏ టైంలో మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. మీరు ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ, లేకపోతే ఎవరి గురించి అయినా మాట్లాడడం కానీ, గాసిప్ కానీ, టీవీ చూస్తున్నారా, ఈ న్యూస్ ఏం చేస్తున్నారు, టైం ఎట్లా వేస్ట్ చేస్తున్నారు మీరు రాసుకోండి. ఆ టైం మీరు అవన్నీ కట్ చేసేసి, ఇంపార్టెంట్ మ్యాటర్ ఎవరికైనా ఫోన్ చేస్తే ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడి 1-2 minutes క్లోజ్ చేయొచ్చు. 1 hour మాట్లాడడానికి అవసరం లేదు. వాళ్ళ విషయాలన్నీ తెలుసుకొని మీరు ఏం చేసేది ఏముండదు. మీరేం చేయాలి? ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చేస్తా ఉంటే శక్తి వస్తూ ఉంటుంది. ఆ శక్తితో మీరు అనేక దేవుని కార్యాల గురించి, దేవుని గురించి నిలబడతారు, సాక్షులుగా ఉంటారు. ఒకవేళ అది కాలేదు అంటే విశ్వాసంతో, ప్రార్థనతో, ఉపవాసం అప్పుడు చేయాలి. చాలా మంది ఉపవాసం చేస్తారు, ఏమంటే బయట వెళ్తారు, ఒక చర్చ్ వాళ్ళు ఏమంటారు ఉపవాసం అంటారు, సాయంత్రం అయితే వాళ్ళకి ఇడ్లీ దోశనే తింటారు, అన్నం తినారంట, అదొక ఉపవాసం. దేవుని ఆ విధంగా లేదే. పాతకాలంలో
వంట చేసేటడానికి 5 గంటలు అయ్యేది. మసాలా నూరడానికి, అవన్నీ గింజలు ఇచ్చేయడానికి. ఇప్పుడు మనకు వంట చేయడానికి హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ ఒక 5 గంటల టైము వంట సేవ్ చేయడానికి వాళ్ళు వంట చేయకుండా ప్రార్థన చేసేవాళ్ళు ఉపవాసంతో. ఇప్పుడు మీరేం చేయాలంటే ఏం తినకుండా ఈవెన్ హాఫ్ డే అయినా సరే ఉపవాసంతో ఫోన్ ముట్టకుండా, ఫోనే ఇప్పుడు మనకు 5-6 గంటలు 7 గంటలు అవుతుంది రోజు, అది ఫోన్ ముట్టకుండా అనవసరమైన మాటలు మాట్లాడకుండా దేవుని దగ్గర నువ్వు సమయం గడిపితే మీరు ఆ శక్తి బలము డిఫరెంట్గా ఉంటుంది. సువార్త చెప్తే మీ యొక్క ఆ శక్తి డిఫరెంట్గా ఉంటుంది. ఒకరికి జాబ్ లేదు అనేసి నాకు ఫోన్ చేస్తే నేనేమన్నా వెళ్ళి సువార్త చెప్పండి, అమెరికాలో సువార్త చెప్పండి అన్నారు స్ట్రీట్లో. వాళ్ళు వెళ్ళి చెప్తున్నారు ఒక కపుల్. వాళ్ళు నాకు ఫోన్ చేసి, అన్న ఎంత సంతోషం ఉంది అంటే అంత సంతోషం, ఎంత బలం ఉంది. ఆ బలము మనకు కావాలి. మనం ఏం చేస్తాం, మన ఇంట్లో కూర్చుంటాం, పాస్టర్కో సేవకునికో చెప్తాం ప్రేయర్ చేయండి అన్న అంటాం, అంతే మన పని అయిపోయింది అనేసి. అది దేవుని వాక్యంలో ఉందా? లేదు కదా. ప్రతి ఒక్కరికి శక్తితో ఉండాలని. తర్వాత ఈ యొక్క శక్తితో మనం ప్రేయర్ చేసినప్పుడు ఇంకోటి మత్తయి 21:13 మై హౌస్ షల్ కాల్ ద హౌస్ ఆఫ్ ప్రేయర్, అంటే నా ఇల్లు నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. ప్రార్థన మందిరం అంటే నా మందిరం అంటే మందిరం అంటే ఏంటి? ప్రొవర్బ్స్ 23:26 చూడండి, మందిరం అంటే ఏంటో చూడండి. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును. అది కాదా బ్రదర్? ప్రొవర్బ్స్ 23:26. 1 minute బ్రదర్, సారీ. నా కుమారుడా, నీ హృదయం నాకి, నీ మార్గములు నా మార్గములు చాలమ్మా. నీ హృదయం నాకి అంటే నీ హృదయమే దేవుని ఇల్లు. ఆ ఇంట్లో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. చూడు ఎఫెసియన్స్ 3:17. బ్రదర్ 15-18 కలిసి ఉన్నాయి బ్రదర్. మీ అంతరంగ పురుషుడు 15-18 కంబైన్డ్ గా ఉంది. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం నివసించును. మీ హృదయంలో దేవుడు నివసిస్తాడు. దేవుడు ఎక్కడైతే నివసిస్తాడో అది ఆయన ఆలయం. గుర్తుపెట్టుకోండి. మీరు సిగరెట్ తాగుతున్నారనుకో ఆయన ఆలయాన్ని ధ్వంసం చేస్తున్నారు. మీరు మందు తాగుతున్నారనుకో ఆయన ఆలయాన్ని ధ్వంసం చేస్తున్నారు. చెడు చిత్రాలు చూస్తున్నారు, చెడు వెబ్సైట్స్ చూస్తున్నారు, మీరు ఆలయాన్ని ధ్వంసం చేస్తున్నారు. చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, మీరు ఆయన ఆలయాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఎలాంటి ఇచ్చుకప మాటలు మాట్లాడినా మీరు ఆయన ఆలయాన్ని ధ్వంసం చేస్తారు. మీ హృదయం ఆయన ఆలయము. ఈ ఆలయంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. నా హృదయం, నా ఇల్లు ప్రార్థన నివాస స్థలము. అది ఉందా? విశ్వాసం ఉందా? విశ్వాసం ఎట్లా వస్తుంది? మనం దేవుని వాక్యం వినుట వల్ల. రోమా 10:17 దేవుని మాట వినుట విశ్వాసం పెరుగును. అంటే మనం వాక్యం చదువుతున్నా కొద్ది. ఎంత వాక్యం నువ్వు చదువుతున్నావు? ఒక ఫ్యామిలీ వెళ్ళి విజిట్ చేస్తే US లో 20 years అయింది, బైబిలే చదవలే, ఆయన చర్చికి పోతుండు. మీరు అట్లా ఉన్నారా? బైబిల్ రోజు చదవాలి. రోజు ఒక అధ్యాయం చదువుతున్నారు కాదు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదవండి. సంవత్సరం బైబిల్ ఒక్కసారి ఫినిష్ చేయాలని బహామస్లో ఒక చర్చ్ నిర్ణయించుకున్నది. మీరు సంవత్సరంలో 6 సార్లు ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. 3 నెలలకు ఒకసారి చూడండి. మీ యొక్క విశ్వాసం, మీ యొక్క శక్తి, మీ యొక్క బలం ఎంత ఎదుగుతుంది, ఎంత పెరుగుతుంది. ఇదన్నీ దేవుడు ఏమంటాడంటే నా హృదయం, నా ఆలయం. ఇందులో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఎప్పుడు ప్రార్థనతో ఉండాలి, ఎప్పుడు విశ్వాసంతో ఉండాలి, ఎప్పుడు ఉపవాసంతో ఉండాలి, సహవాసం ఉండాలి.
నెహేమియా, నేను ఇంకా కొన్ని మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఫిలిపియన్స్ 1:4 ఆల్వేస్ ప్రేయర్, ఆల్వేస్ ప్రేయర్. ప్రతి విషయంలో నువ్వు ఇంటి నుంచి బయటపోయేటప్పుడు ప్రేయర్ చేయి, బయట నుంచి వచ్చినప్పుడు ప్రేయర్ చేయి. నువ్వు డ్రెస్ వేసుకునే విషయంలో కూడా చాలా మంది సిస్టర్స్ ఏం చేస్తారు, డ్రెస్ వేసుకోవడానికి 3 hours పడుతుంది. మీరు మీ క్లోజెట్లు వెళ్ళిన అడిగి దేవుడిని అడగండి, నేను ఏం వేసుకోవాలి అని అడగండి, ప్రార్థన చేయండి, దేవుడు చూపిస్తాడు. 5 minutes అయిపోతుంది మీ డ్రెస్సింగ్. చాలా మంది టైం వేస్ట్ చేస్తారు దీనికే. పాపడ్ తీయడానికే 1 hour తీసుకుంటారు. దేవుడిని అడగండి, దేవా నేను ఏ విధంగా నేను కోమ్ చేయాలని అడగండి, దేవుడు చూపిస్తాడు. మీరు ప్రతి విషయం ఆయన మీద ఆధారపడితే దేవుడిని మీరు హృదయానుసారులు అవుతారు. అంత శక్తి దేవుడు నింపుతాడు. నెహేమియా 1వ అధ్యాయం తర్వాత నెహేమియా 2వ అధ్యాయం 1వ వచనంలో 2 విషయాలు ఉన్నాయి. నెహేమియా 1వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే, ఆయన హనన్య అలా తమ్ముడు వచ్చేసి చెప్తాడు ఏ మంత్ లో అంటే ఐ థింక్ నిసాన్ చదవండి. నీసాన్ మాసంలో వచ్చి చెప్తాడు. 2వ అధ్యాయం 1వ వచనం ఆయన రాజు దగ్గర పోతాడు. అది ఏ మంత్ చూడండమ్మా? రెండవ అధ్యాయము 1వ వచనంలో నీసాను మాసం అని ఉంది బ్రదర్. ఫస్ట్ చాప్టర్ వర్స్ 1 ఏమో చిస్లావ్ అని అంటారు కదా, కిస్లేపు మాసము. కిస్లేవ్ మాసం. ఈ కిస్లేవ్ కి నిసాన్ మాసానికి 4 months. నెహేమియాకి ఎప్పుడైతే దేవుని ఆలయము ఆ గోడలు గుమ్మాలన్నీ కాల్చిబడి ఉన్న తెలిసిందో, ఈ 4 నెలలు ఆయన ఇంకా వెళ్ళి ఆయన రాజ్యం ముందే వెళ్ళేసి ఇవ్వాలి ఏది వైన్ గ్లాస్. అయితే 4 months ఆయన ఆ 4 months లో ఆయన ఏం చేసిండు, ఫాస్టింగ్ ప్రేయర్ చేసిండు. ఈ యొక్క 4 months ఫాస్టింగ్ ప్రేయర్ లో ఆయన దేవునికి ఎంతో సమీపం అయ్యిండు. ఇప్పుడు దేవుడికి ఆయన ఇచ్చే ఆన్సర్ అని తెలిసిపోతుంది ప్రేయర్ చేయగానే. 2nd chapter verse 4. అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవుని ప్రార్థన చేసి రాజుతో నీ సమ్ముఖమందు. చాలమ్మా, ఆయన ప్రే చేస్తున్నాడు. ఎంతసేపు ప్రే చేసిండు? 10 seconds చేసిండొచ్చు, 5 seconds. ఆకాశం చూసి ప్రార్థన చేసిండు, ప్రభువా నువ్వు నాతో ఉన్నావా? ఎందుకంటే టైర్డ్గా ఉన్నా, దుఃఖంగా ఉన్నా, సిక్నెస్ తో ఉన్నా రాజు ముందు వెళ్ళేసి సర్వ్ చేస్తే వాళ్ళని చంపేస్తారు. ఇప్పుడు నెహేమియా అడుగుతుంది దేవుంటే, నువ్వు నాతో ఉన్నావా? ఉంటే నేను ఈ విషయం నేను రాజు దగ్గర పెట్టడానికి పోతున్నాను. ఈయన ఒక ప్యూన్ జాబ్ లాగా అనుకోండి. ఒక ప్యూన్ కింగ్ దగ్గర వెళ్ళేసి మాట్లాడడానికి ఎంత ధైర్యం కావాలి? సో ఈయన ప్రార్థన చేసిండు, ఇమ్మీడియట్ గా దేవుడు ఆన్సర్ ఇచ్చిండు. అది దేవుని ఆయనతో అంత సమీపంగా ఉన్నాడు. అది దేవుని శక్తి. ఇది నెహేమియాలో ఉన్నది. ఇది నీలో ఉందా? నేను మీకు చెప్పిన ప్రకారం US కి 2 weeks వెళ్ళినాను. దేవుడు అనేక కార్యాలు చేసినాడు. అందులో 1-2 చెప్తాను దేవుని మహిమ గురించి. నా ఖాళీ సమయంలో నేను దేవుని గురించి ప్రార్థన చేస్తాను. సో నాకు తెలుసు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనేసి. సువార్త చెప్తాను ప్రతిరోజు. నాకు తెలుసు దేవుడు గురించి నిలబెడతాను. ఎంతో మంది నన్ను తిడతారు, ఇచ్చేస్తారు స్ట్రీట్స్ లో. ఎంతో సంతోషం. US కి వెళ్ళినప్పుడు ఒక సందర్భంలో ఒక సిస్టర్, హిందూ సిస్టర్ వచ్చేసి ఆమె బోర్న్ అగైన్ కాలేదు, జాబ్ లేదు, విడో, 5 years 5th class పోయే అమ్మాయి ఉంది. ఆమెకి ఇండియా వెళ్ళిపోవాలి ఒకవేళ జాబ్ రాలేదంటే. ఎందుకంటే అమ్మాయికి స్కూల్కి వాళ్ళు అడ్మిషన్ ఇయ్యరు, రెంట్ తీసుకోవడానికి అవకాశం లేదు. సో ఆమె నేను చర్చిలో ఉండి బోధించిన తర్వాత వచ్చేసి ఆమె తీసుకొస్తా ఉన్నారు. 2 weeks ఆమెనే వస్తుంది, ఏడ్చుకుంటూ చెప్పింది. నెక్స్ట్ డే రెండమ్మ మాట్లాడదాం. నెక్స్ట్ డే వచ్చిన అనేకమైన ప్రశ్నలతో ఉన్నప్పుడు 5 hours తర్వాత లాస్ట్ లో ఆమె దేవుణ్ణి అంగీకరించింది, ప్రార్థన చేసిన తర్వాత ఆ నైట్ నేను ఆమె చెప్పిన, రేపు నీకు ఉద్యోగం వస్తుంది అని. ఆమె
ఐటీలో ఉంది, 2-3 ఇంటర్వ్యూస్ లేనిది జాబ్ రాదు. నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు అంటే, నీ దేవుడు నా దేవుడు ఇప్పుడు నీ దేవుడు ఆయన కాబట్టి నీకు రేపు జాబ్ వస్తుంది, నువ్వు ఆయన కూతురు ఆయన కాబట్టి అని. ఆమె అది నిజంగా అవుతుందమ్మా, నువ్వు రేపు నాకు స్వీట్ తీసుకురా అని చెప్పిన. నెక్స్ట్ డే 2 o'clockకి ఆమెకు జాబ్ వచ్చింది వితౌట్ ఇంటర్వ్యూ. ఎక్కడైతే ఆమె రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసిందో వాళ్ళు ఆ రెజ్యూమ్ యాక్సెప్ట్ చేసి కంపెనీ జాబ్ ఇచ్చేసింది. ఎంత అద్భుతం అంటే ఆమె ఏడ్చుకుంటా ఆనందంతో తట్టుకోలేకపోతుంది. ఇది ఎట్లా సాధ్యం, ఈ దేవుడు ఇంత శక్తిమంతుడు. దేవుడు శక్తిమంతుడు. రెండోది, మేము గాస్పల్కి వెళ్ళాం అమెరికాలో. ఒక మాల్ బయట ఒక వ్యక్తికి నేను సువార్త చెప్తున్నాను. ఆయన అన్నాడు, నేను రక్షింపబడిన ఆల్రెడీ అనేసి, మారుమనసు పొందినా అంటున్నాడు. అయితే ఆయన సిగరెట్ తాగుతుండు. అయితే నేనేం అడిగినా అంటే, యేసు ప్రభు ఇప్పుడు వస్తే నువ్వు ఎత్తబడతావా అని అడిగిన. ఆయన లేదు అన్నాడు. ఎందుకు అంటే, కొన్ని నాలో ఉన్నాయి అవి పోవాలి అని. అందులో నేను డైరెక్ట్ అడిగిన, అందులో ఒకటి నీ స్మోకింగ్ అని అడిగిన. అవును అన్నాడు. అయితే నేను ఒకప్పుడు స్మోకింగ్ చేసేవాడిని, దేవుని శక్తితో నేను ఓవర్కమ్ అయినాను, తీసేసినాను. దేవుని ఒక ప్రార్థనలో ఉన్న శక్తి అని చెప్పిన. ఆయన ఏమన్నాడు, అది నిజమా? ఓకే అన్నాడు. కానీ నేను ఇప్పుడు ప్రేయర్ చేయాలంటే లేదు నా బస్సు వస్తుంది, నేను బస్సు వచ్చేంత వెళ్ళిపోవాలి అనేసి. నేను అన్నాను, బస్సు రాదు, నేను ప్రేయర్ చేసి నువ్వు ఆమెను చెప్పేంత వరకు బస్సు రాదు అన్న. బస్సు ఆల్రెడీ లేట్ అయింది, బస్సు రావాలని ఆయన. బస్సు అమెరికాలో 30 seconds కూడా లేట్ కాదు. అయితే ఈడు లేట్ అయిపోతా ఉంది, బస్సు వస్తలేదు. ఈయన నాతో వాదిస్తా ఉన్నాడు, నేను నువ్వు ప్రేయర్ చేసేంత వరకు బస్సు రాదు అని. చివరికి ఆయన ఏమన్నాడు, నేను ఇప్పుడు నమ్ముతున్నాను, నువ్వు ప్రేయర్ చేసేంత వరకు బస్సు రాదు, నాకు లేట్ అవుతుంది, నువ్వు ప్రేయర్ చేసి అన్నాడు. సో నేను ప్రేయర్ చేసి, నాతో ఇంకా 2-3 బ్రదర్స్ ఉన్నారు. ప్రేయర్ చేసి ఆయన ఆమెన్ అన్న తర్వాత నేను లెఫ్ట్ హ్యాండ్తో చెప్పిన, ఇప్పుడు బస్సు వస్తుంది అన్న. అనగానే 3 సెకండ్లలో బస్సు వచ్చేసింది. దేవుడు ఆయన బిడ్డల మాటలు గౌరవిస్తాడు ఎప్పుడు? మనము ఆయనతో సమయం గడిపినప్పుడు. ప్రశ్న, నువ్వు ఎంత సమయం దేవుని దగ్గర గడుపుతున్నావు? ఎట్లా స్పెండ్ చేస్తున్నావు? ఈచ్ డే ఎట్లా స్పెండ్ చేస్తున్నావు? సేల్స్ కంపెనీస్ లో ఈచ్ డే సేల్స్ అడుగుతారు, ఎవ్రీ మంత్ రిపోర్ట్ అడుగుతారు. నీ యొక్క ప్రార్థన జీవితంలో, నీ యొక్క విశ్వాస జీవితంలో ఎంతగా నువ్వు రోజు ప్రేయర్ చేస్తున్నావు, ఎంతగా దేవుని గురించి నువ్వు నిలబడుతున్నావు, నువ్వు ఎంతగా దేవుని వాక్యము బయట బయలుపరుస్తున్నావు, విశ్వాసులు సాక్షులుగా ఉంటున్నావు. ఆలోచన చెయ్యి. దేవుడు నీలో అంత శక్తిని ఇచ్చిండు, అంత శక్తితో నింపినాడు. మనం దాన్ని డిస్ప్లే చేయాలి. చెయ్యకుండా మనమే దాచుకుంటా ఉంటే ఎట్లా? ఎవ్వరు వచ్చి నేనేం ముట్టలేరు, ఎవ్వరు నేను తాకలేరు. దేవుణ్ణి వాళ్ళు ముట్టాలి ఫస్ట్. అట్లా ఒకవేళ నేను ముట్టాలంటే, ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, పైనుంచి అధికారం ఇవ్వబోతే వాళ్ళు ఎవ్వరు ఏం చేయలేరు. ఎవరు వచ్చి నేను కొట్టాలంటే దేవుడు అధికారం ఇవ్వాలి వాళ్ళకు కొట్టడానికి. దాంట్లో కూడా ఏదో ఒక ఉద్దేశం ఉంటది. ఎట్లా నేను ఒక సువార్తకుని చెప్పినానో, ఆయనకు ఎయిడ్స్ వచ్చిన ద్వారా దేవుడు అలో చేసినాడు. దాని ద్వారా ఆ దేవుని మహిమ పొందినాడు. అనేక స్థలాల్లో ఇంకా సువార్త చెప్తున్నాడు ఆయన. ఆలోచన చేద్దాం, మనం మార్చుకుందాం. లెట్ us చేంజ్ అవర్ సెల్స్. what is our prayer life? What is our spiritual life? How much we standing for God? How much we reading Bible? ఈ యొక్క కొద్ది మాటలతో మనము ప్రార్థనలో వెళ్దాం. బ్రదర్ అన్న ప్రేయర్ చేయండి అన్న. ప్రేయర్ చేసి మీరే బెనడిక్షన్ ఇచ్చేయండి అన్న. ఇంగ్లీష్లో ఇచ్చేయాలనా? చేయండి అన్న. Heavenly Father, we thank you for this time.